హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా థర్డ్ నుంచి 9th క్లాస్ బయాలజీ అయితే డిస్కస్ చేసాం. ప్రజెంట్ 10th క్లాస్ బయాలజీ డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 5వ పాఠమైనటువంటి నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనకు ఈ లెసన్ అనేది ఒక పద్ధతిలో అమర్చలేదన్నమాట. మన టెక్స్ట్ బుక్లో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేసినాడు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వడము, అలా కొద్దిగా ఏమంటారు, కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దాన్నంతా నేను ఒక లైన్లో పెట్టి మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, స్టెప్ బై స్టెప్ నేను ఒక సిస్టమేటిక్గా నేను అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి లెసన్ జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, మరి థర్డ్ నుంచి 9th క్లాస్ వరకు లెసన్స్ ఇంకా వినకపోతే వాటి యొక్క లింక్స్, ప్లేలిస్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఓకే, మరి నాడీ వ్యవస్థ అంటున్నాం. మరి నాడీ వ్యవస్థ అనేది మనకు 2 రకాలుగా ఉంది. ఓకేనా, ఏమని పిలుస్తామంటే, మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ, రెండవది పరదీయ నాడీ వ్యవస్థ అని పిలుస్తాం. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు అనేవి ఉన్నాయి. అది ఏంటి అంటే, మనకు ఒకటి మెదడు, మరొకటి వెన్నుపాము. ఓకేనా, మెదడు మరియు వెన్నుపామును రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే కేంద్ర నాడీ వ్యవస్థ అని పిలుస్తాం. ఓకేనా, తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ అంటున్నాం. పరదీయ నాడీ వ్యవస్థలో మనకు మరొక భాగం, అందులోనే భాగమై ఉన్నటువంటి మరొక వ్యవస్థ ఏది అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది ఉంది. ఓకేనా, మరి ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటి అంటే సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ ఈ 2. కాబట్టి 2 రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు అనేవి స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం నేర్చుకోండి. మనము శ్వాస వ్యవస్థ చెప్పేటప్పుడు శ్వాసక్రియలో మనము నిర్మాణాత్మక ప్రాథమిక ప్రమాణాలు అని చెప్పేసి వాయుగోళుల్ని మనం చెప్పడం జరిగింది. అదే మూత్రపిండ వ్యవస్థకు వచ్చేసరికి, మరి మూత్రపిండ వ్యవస్థలో నిర్మాణాత్మక ప్రాథమిక ప్రమాణాలను వేటిని పిలిచినాము అంటే నెఫ్రాన్స్ని పిలవడం జరిగింది కదా. అదేవిధంగానే నాడీ వ్యవస్థలో కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు అని వేటిని పిలుస్తామంటే నాడీ కణాన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా, మనకందరికీ తెలిసిందే నాడీ కణ దేహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి కదా. ఇలా కింద వేర్ల వంటి నిర్మాణం, ఇది మనకు నాడీ కణం యొక్క నిర్మాణం కదా. ఈ నాడీ కణాలు అనేవి నాడీ వ్యవస్థ మొత్తం కూడా అమర్చబడి ఉంటుంది అన్నమాట. అంటే మనకు మెదడు నుంచి వెన్నుపాము, అదేవిధంగా అక్కడ నుంచి బయలుదేరేటువంటి నాడులు మొత్తం మెదడు, వెన్నుపాము మొత్తం కూడా మనకు నాడీ కణాలు అనేవి ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నాడీ కణాలు అనేవి మరి మొత్తం దేహం అంతా కూడా మనకు నాడుల్లో వ్యాపించి ఉంటాయి అనేటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి మనం ఫస్ట్ కేంద్ర నాడీ వ్యవస్థ అంటున్నాం. కేంద్ర నాడీ వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి మెదడు అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి మానవుని యొక్క మెదడు అనేది మన శరీరంలో ఎంత బరువు ఉంటుంది అంటే సుమారుగా 1400 గ్రాములు బరువు అనేది ఉంటుంది. ఓకేనా, అదే ప్రత్యేకంగా చెప్పాలి అంటే పురుషుల్లో అయితే 1375 గ్రాములు, అదే స్త్రీలలో అయితే 1275 గ్రాములు. ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, జనరల్గా చెప్తే 1400 గ్రాములు ఉంటుంది. ప్రత్యేకంగా పురుషుల్లో అయితే 1375 గ్రాములు ఉంటుంది. అదే స్త్రీలలో అయితే 1275 గ్రాములు అనేది ఉంటుంది. అదే శరీరం మొత్తం బరువులో మెదడు యొక్క బరువు ఎంత శాతం అంటే 2% ఉంటుంది. ఓకేనా, శరీరం మొత్తం బరువులో 2% ఉంటుంది. కానీ ఎంత శక్తిని ఉపయోగించుకుంటుంది, మనకు శక్తి ఎక్కడ విడుదలవుతుంది, శ్వాసక్రియలో విడుదలవుతుంది. శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తిని
ఎంత శాతం మరి మెదడు ఉపయోగించుకుంటుంది అంటే చాలా ఇంపార్టెంట్. 20% శక్తిని ఏది ఉపయోగించుకుంటదంట? మెదడే ఉపయోగించుకుంటది. చూడ్డానికి మా సైజులో చాలా చిన్నగా ఉంది. కానీ ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. కాబట్టి 2% బరువులో ఉంటే శక్తిలో ఎంత శాతాన్ని ఉపయోగించుకుంటదంటే 20% శక్తిని ఉపయోగించుకుంటుంది. ఓకే. ఈ పాయింట్స్ మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మరి శరీర పరిమాణంలో పోల్చినప్పుడు ఒక ష్రూ అనేటువంటి ఒక చిట్టెలుక, ఏం పేరు? ష్రూ అనేటువంటి ఒక చిట్టెలుక యొక్క మెదడు అనేది ఇతర జంతువులన్నిటికంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఓకేనా? పరిమాణంతో పోల్చినప్పుడు మన బాడీతో మెదడును పోల్చినప్పుడు మన బాడీ సైజులలో మెదడు అనేది నార్మల్ సైజులో ఉంటుంది కదా, మామూలు సైజులోనే ఉంటుంది, ఏం పెద్దగా ఉండదు. కానీ చిట్టెలుక తన బాడీ మొత్తం సైజులో చూసుకుంటే బ్రెయినే పెద్దగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ష్రూ అనేటువంటి ఒక చిట్టెలుక. ఓకే. ఓకే, చూడండి. మరి మెదడు అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే మరి మన తల భాగం కదా, తల భాగం అని పిలుస్తాం కదా. ఒక కపాలం అనేటువంటిది ఎముకలతో నిర్మితమైనటువంటి ఆ కపాలంలో మనకు మెదడు అనేది ఉంటుంది. మరి మెదడు మరియు వెన్నుపాము చుట్టూ కూడా మనకు పొరలు ఉంటాయన్నమాట. ఎన్ని పొరలు ఉంటాయంటే 3 పొరలు అనేవి మనకు మెదడు మరియు వెన్నుపాము రెండిటికి ఇలా 3 పొరలు అనేవి మరి వెన్నుపామును మరియు మెదడును కప్పుతూ ఉంటాయన్నమాట. వీటినే మనం ఏమని పిలుస్తామంటే మెనింజెస్ అని పిలుస్తాం. ఈ పొరల్ని ఏమని పిలుస్తాం? మెనింజెస్. ఈ పొరల మధ్యలో కూడా మనకు ఒక ద్రవం లాంటి పదార్థం ఉంటుంది. కాబట్టి ఈ మెనింజెస్ అనేవి ఏం చేస్తాయి? మెదడును ఏవైనా అగాధాల నుండి, ఏవైనా ప్రమాదాల నుంచి ఇది కాపాడుతుందన్నమాట. ఓకేనా? మనకు సేమ్ ఇదే విధంగానే మనం నేర్చుకున్నాం. హృదయం చుట్టూ కూడా ఎన్ని పొరలు ఉంటాయన్నాం? 2 పొరలు ఉంటాయి అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఊపిరితిత్తుల చుట్టూ కూడా మనకు పొరలు ఉంటాయన్నాం. వాటిని ప్లూరా అని పిలిచినాం. మరి అవి కూడా ఎన్ని పొరలు ఉంటాయంటే 2 పొరలు ఉంటాయని చెప్పేసి మనం నేర్చుకున్నాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అదే మెదడు చుట్టూ అయితే 3 పొరలు ఉంటాయని నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్ కదా. నెక్స్ట్ చూద్దాం. మెదడు యొక్క అవుట్లుక్ చూసినప్పుడు మెదడు పై భాగం ఇలా ఉంటే మెదడు పై భాగం మొత్తం మనకు ఏ రంగులో ఉంటుంది అంటే బూడిద రంగులో ఉంటుంది. ఎందుకు బూడిద రంగులో ఉంటుంది అంటే మనము నాడీ కణం యొక్క తల భాగం అనేది మనకు ఎక్కడుంటుందంటే పరిధి వైపు అమర్చబడి ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట నాడీ కణం యొక్క తల భాగం అంతా. ఇట్లా తల భాగం అంతా మొత్తం ఇక్కడ 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 మొత్తం మెదడు పై భాగం అంతా వీటితోనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ ఏమంటారు నాడీ కణం యొక్క కణదేహాలన్నీ కూడా బయటికే ఉంటాయి. కాబట్టి ఇది ఏ రంగులో ఉంటుందంటే లేత బూడిద రంగులో ఉంటుంది. మరి తంత్రికాక్షాలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా కిందకి అమర్చబడి ఉంటాయి అన్నమాట. మెదడు లోపలి భాగంలో అమర్చబడి ఉంటాయి ఇట్లా కిందికి. కాబట్టి ఈ భాగం అంతా మనకు ఏ రంగులో ఉంటుంది అంటే తెలుపు రంగు పదార్థం. ఓకేనా? ఎందుకు తెల్లగా ఉంటుంది అంటే అక్కడ మైలిన్ తొడుగులు ఉంటాయి. కాబట్టి తంత్రికాక్షానికి మనకి మైలిన్ తొడుగులు అనేవి ఉంటాయి. దానివల్ల ఏమంటే మనకి లోపలి భాగం అనేది తెలుపు రంగులో ఉంటుందన్నమాట. అందుకే ఏమని పిలుస్తాం పై భాగాన్ని అంటే బూడిద రంగు ప్రాంతము అని పిలుస్తాం. అదే లోపలి భాగాన్నేమో తెలుపు రంగు ప్రాంతము అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ నేర్చుకోవాలి. అది ఏంటి అంటే బూడిద రంగు పదార్థం అనేది పరిధి వైపు అమర్చబడి ఉంటుంది. మనం వృత్త పరిధి అని నేర్చుకుంటాం. వృత్త పరిధి అంటే ఏంటి? దాని యొక్క చుట్టుకొలత. అదేవిధంగా మెదడు యొక్క పరిధి పై భాగం ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి నాడీ కణం యొక్క కణదేహాలు పైన ఉన్నటువంటి భాగాలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే ఆ కణదేహాలన్నీ పరిధి వైపు అమర్చబడి ఉంటే లోపల ఉన్నటువంటి తంత్రికాక్షాలు ఎక్కడుంటాయంట? కేంద్రం వైపుగా కదా, ఈ విధంగా కేంద్రం వైపుగా అమర్చబడి ఉంటాయి.
ఓకేనా. ఈ పాయింట్స్ అనేవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి మెదడులో మనకి ముఖ్యంగా 3 భాగాలనేవి ఉంటాయి. ఏంటి? మొదటిది వచ్చేసి మనకు ముందు మెదడు, రెండవది వచ్చేసి మధ్య మెదడు, మూడవది వచ్చేసి వెనుక మెదడు. ఈ విధంగా మెదడు అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒక్కొక్క భాగము మరియు దాని యొక్క విధి ఏంటి అనేది మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము మెదడులోని మొదటి భాగమైనటువంటి ముందు మెదడు అనేటువంటి భాగాన్ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ ముందు మెదడులో మనకు 3 భాగాలు అనేవి ఉంటాయి. ఓకేనా. మరి మొదటి భాగాన్ని మనం ఏమంటామంటే ఆల్ఫాక్టరీ లోబ్స్, దీన్నే ఘ్రాణ లంబికలు అని పిలుస్తాం. అదేవిధంగా రెండవ భాగం వచ్చేసి మస్తిష్కము అని పిలుస్తాం. మూడవ భాగం వచ్చేసి మనకు ద్వారగోర్ధం, దీన్నే డయన్సెఫలాన్ అని కూడా పిలుస్తాం. ఓకేనా. మరి మొదటి భాగమైనటువంటి ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అనేది చూద్దాం. మరి చూస్తే మీకు కొంచెం కంటికి పై భాగంలో కదా ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని ఏమంటామంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ అని పిలుస్తాం. ఏ ఆకారంలో ఉంటాయంటే ఇవి గద ఆకారంలో ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ గద కాదు, మనకి ఇక్కడ చూడండి డయాగ్రామ్లో చూస్తే కొంచెం ఇలా పల్చగా ఉండి ఇట్లా ఉబ్బెత్తుగా ఇలా గద ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ యొక్క విధి ఏంటి అంటే వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి ఇవి సహాయపడతాయి అన్నమాట. ఓకేనా. మరి చూడండి పై నుంచి ఇది వెంట్రల్ సైడ్ నుంచి చూసినప్పుడు మీకు ఇలా కనిపిస్తాయి అన్నమాట. గద ఆకృతి అన్నాం కదా, ఇలా ఓకేనా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. ఇది మనకు ఘ్రాణ లంబికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత మరి మస్తిష్కము చాలా ఇంపార్టెంట్. మరి మస్తిష్కంలో మరి విభజించినప్పుడు 2 అర్ధగోళాలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా. మీకు చూడండి ఎడమ వైపు ఉన్నదాన్నేమో ఎడమ మస్తిష్క అర్ధగోళం అంటాం, కుడివైపు ఉన్నదాన్నేమో కుడి మస్తిష్క అర్ధగోళము అని పిలవడం జరుగుతుంది. మరి పై వైపు నుంచి చూసినప్పుడు మీకు ఇక్కడ మెదడు అనేది చాలా ముడతలు పడి ఉంది కదా. మరి ఈ ముడతలు పడిన దానిలో ఉబ్బెత్తు నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే గైరీ అని పిలుస్తాం. ఓకేనా. అదే లోతట్టు భాగాన్ని ఏమని పిలుస్తామంటే సల్సి అని పిలుస్తాం. ఓకేనా. ఈ సల్సిల వల్ల ఏమవుతుందంటే మెదడు అనేది 4 లంబికలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ వేయడం జరిగింది. ఇవి 4 లంబికలు. ఈ 4 లంబికలు మరి ఎలా ఏర్పడతాయంటే సల్సీల వల్ల ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా. మరి అసలు మస్తిష్కం యొక్క విధి ఏంటి అని చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి మస్తిష్కం యొక్క విధి ఏంటి అంటే మానసిక సామర్థ్యాలకు ఇది నిలయంగా ఉంటుంది. మరి మానసిక సామర్థ్యాలు అంటే ఏంటి? ఆలోచించడము, అదేవిధంగా ఏవైనా జ్ఞాపకాలను మరియు కారణాలను వెలికి తీసేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా ఊహాశక్తి, అదేవిధంగా ఉద్వేగాలు, అదేవిధంగా వాక్కు నియంత్రణ, ఇవన్నీ కూడా ఏది దేని ఆధీనంలో ఉంటాయంటే మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటుందన్నమాట. అదేవిధంగా అనేక అనుభూతులను అంటే చలి కలుగుతుందా, వేడి, బాధ, ఒత్తిడి ఇట్లాంటి మొదలైనటువంటి అనుభూతులకు ప్రతిస్పందించడం కూడా మనకి ఎక్కడ దేని యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే మనకి ముందు మెదడు మస్తిష్కంలో మనకి మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనకు మస్తిష్కానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మరి చూస్తే మనకు 3వ భాగం చెప్పినాం, అదే ద్వారగోర్ధం అని కూడా చెప్పడం జరిగింది. మరి ద్వారగోర్ధం అనేది చూడండి దీన్నే మనము డయన్సెఫలాన్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా.
చూడండి మనకు మెదడులో ఇక్కడ ఉంటుందన్నమాట. ఏ ఆకారంలో ఉంటుంది అంటే రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. ఓకేనా? రాంబాయిడల్. తర్వాత దీనిని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలం. పైనుంచి అయితే మనం దీన్ని చూడలేమన్నమాట. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. మస్తిష్కం అంటే ఏంది? పై భాగం కదా. అదేవిధంగా మనకు కింది వైపున మధ్య మెదడు అనేది ఉంటుంది. మధ్య మెదడు అనేది సేమ్ ఒక చిన్న కాడలాగా ఉంటుందన్నమాట, అంతే. కాబట్టి మస్తిష్కానికి మరియు మధ్య మెదడుకి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే డయన్సెఫలాన్ అని పిలుస్తాము. అదేవిధంగా ఏ విధంగా ఇది విభజించబడి ఉంటుందంటే థెలామస్ మరియు హైపోథెలామస్గా విభజించబడి ఉంటుంది. ఓకేనా? ఇవి థెలామస్ పై భాగం అంతా థెలామస్, కింద ఉండేది మనకి ఏంటంటే హైపోథెలామస్గా విభజించబడి ఉంటుంది. ఓకేనా? మరి ఈ డయన్సెఫలాన్ యొక్క విధి ఏంటి అంటే మనకు దీని యొక్క విధులు చూసినప్పుడు కండరాల కదలికలను ప్రతిక్రియా కేంద్రాలు, ఓకేనా, ఎక్కడ ఉంటాయంటే మనకు ఈ ద్వారగోర్ధంలో ఉంటుంది. అదేవిధంగా భావావేశాలను నియంత్రిస్తుంది. భావావేశాలను నియంత్రించడం, ప్రతిచర్యలకు కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే మనకు ఈ ద్వారగోర్ధంలో ఉంటుంది. అదేవిధంగా నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి కేంద్రాలు కూడా మనకి ఇందులోనే ఉంటాయి. తర్వాత ఇక్కడ మనము హైపోథెలామస్ అంటున్నాం కదా. ఈ హైపోథెలామస్ అనేది ఏం చేస్తుందంటే పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మధ్య మెదడు గురించి నేర్చుకుందాం. చూడండి, ఈ రామా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ భాగం మాత్రమే మనకు మధ్య మెదడు. చాలా చిన్నగా ఉంటుంది అనమాట మధ్య మెదడు అనేది. మధ్య మెదడు అనేది ఒక కాడ వంటి నిర్మాణము. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే ఈ పై భాగం అంతా ఏంది? ముందు మెదడు కదా. ఈ ముందు మెదడును అనుమస్తిష్కంతో కలుపుతుంది. ఓకేనా? ఈ ఈ భాగాన్ని మనం అనుమస్తిష్కం అంటాం. దీంతో పాటుగా ఇంకా ఏం చేస్తుందంటే ఈ ఫాన్స్ను కూడా కలుపుతుందన్నమాట. ఈ ఫాన్స్ అనుమస్తిష్కం అనేటివి ఏంటివంటే వెనుక మెదడులో ఉండేటువంటి భాగాలన్నమాట. ఓకేనా? అంటే ముందు మెదడు ఉంటుంది, వెనుక మెదడు అనేది ఉంటుంది. మధ్యలో ఈ రెండిటికి కనెక్టివిటీగా ఏది ఉంటుంది అంటే మనకు మధ్య మెదడు అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి దీని యొక్క విధులు ఏంటి? ఏం చేస్తుంది ఈ మధ్య మెదడు అంటే మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథెలామస్కు పంపుతుంది. ఓకేనా? అదేవిధంగా దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను కూడా చూపుతుంది. ఏది అంటే మనకు మధ్య మెదడు. ఓకేనా? నెక్స్ట్ వెనుక మెదడు అంటున్నాం. ఈ భాగం అన్నమాట. ఓకేనా? చివరి భాగం, మెదడులోని చివరి భాగం ఇది. ఇందులో ఏమేమి ఉంటాయంటే అనుమస్తిష్కం ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా మజ్జాముఖం, ఫాన్స్ కూడా ఉంటుంది. బట్ మనం మెయిన్గా ఏం చెప్పుకుంటామంటే అనుమస్తిష్కము, మజ్జాముఖం అనేవి ఉంటాయి అని చెప్పేసి మనం వెనుక మెదడులో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? మరి అనుమస్తిష్కం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి అనుమస్తిష్కం అనేది ఎక్కడుంటుంది? మస్తిష్కానికి దిగువన, అంటే ముందు మెదడులో మనకు మస్తిష్కం ఉంటుంది కదా, ఆ మస్తిష్కానికి కింది వైపులో మనకు అనుమస్తిష్కం అనేది ఉంటుంది. అదేవిధంగా మజ్జాముఖానికి పై భాగన, అంతేనా, మస్తిష్కానికి కింద, మజ్జాముఖంకి పైన, ఆ మధ్యలో ఇది అమర్చబడి ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకి 2 మస్తిష్క గోళార్ధాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే. మరి ఈ అనుమస్తిష్కం యొక్క విధి ఏంటి అంటే శరీర సమతా స్థితిని, తర్వాత భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను కూడా ఇది నియంత్రిస్తుందన్నమాట. కాబట్టి ఆ పాయింట్స్ ఇవి విధులు అనేవి ఎలా ఉంటాయంటే అవి మనం బట్టి కొట్టాల్సిందే అనమాట. అవి ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా బట్ ఏమవుతుందంటే ఒకానొక స్టేజ్లో మర్చిపోతాం. కాబట్టి వాటిని కొంచెం మీరు ఫోకస్డ్గా కొంచెం బట్టి పట్టడం లేదా కొద్దిగా ఒక 2-3 సార్లు రివైజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మజ్జాముఖం అంటున్నాం.
మరి మజ్జాముఖం అనేది మనకు దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్‌లో మెడుల్లా అబ్లాంగేట్ అని పిలుస్తాం. ఇది ఏ ఆకారంలో ఉంటదంటే త్రిభుజాకారంలో ఉంటుందనమాట. ఓకేనా. మనం రాంబాయిడల్ ఆకారం అన్నాము ఒక చోట. మళ్ళీ ఒక చోట గద ఆకృతి అన్నాం. ఇప్పుడు మళ్ళీ త్రిభుజాకారం అంటున్నాం. కాబట్టి ఏ ఏ భాగాలు ఏ ఆకారాల్లో ఉన్నాయనేది కూడా మనకు కొంచెం చూసుకోవాలి. ఓకేనా. మరి త్రిభుజాకారంలో ఉంటుంది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఇది ప్రారంభమవుతదంటే వెనక మెదడులోని ఫాన్స్ అంటే ఈ భాగం అనమాట. ఈ ఫాన్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఓకేనా. కాబట్టి ఈ ఫాన్స్ నుంచి ప్రారంభమై వెన్నెముక వరకు, ఓకేనా, వెన్నెముక అనకూడదు, వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుందన్నమాట. ఆ తర్వాత నుంచి మనకు వెన్నుపాము అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మరి ఈ మజ్జాముఖం యొక్క విధులేంటి? చాలా చాలా ఇంపార్టెంట్. మజ్జాముఖం గురించి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ నేర్చుకుంటే తర్వాత మీకు స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆ టాపిక్ బాగా అర్థమవుతుందన్నమాట. మజ్జాముఖంలోనే మనకి ఏమవుతుందంటే అనేక జీవక్రియలనేవి మరి ఈ మజ్జాముఖం అనేది నియంత్రిస్తదనమాట. ఓకేనా. దాంతో పాటుగా ఇంకా చూడండి, నాడీ స్పందన గానీ, శ్వాసక్రియ గానీ, రక్తపీడనం గానీ, హృదయ స్పందన, జీర్ణక్రియ ఇట్లా మన బాడీలో జరిగేటువంటి చాలా జీవక్రియలన్నీ కూడా మనకి ఏది నియంత్రిస్తదంటే మజ్జాముఖం అనేది నియంత్రిస్తుందనమాట. స్వయంచోదిత నాడీ వ్యవస్థ అది చదివేటప్పుడు ఇంకా క్లియర్‌గా మీరు అక్కడ నేర్చుకుందురు. ఓకేనా. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే మెదడుకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే. మనం ఇప్పుడు వెన్నుపాము గురించి నేర్చుకుందాం. వెన్నుపాము గురించి నేర్చుకునే కంటే ముందు ఒక చిన్న పాయింట్ నేర్చుకుందాం. ఇది మెదడు, ఇది వెన్నుపాము. ఓకేనా. మనకి ఏమని చెప్పినాం, మెదడుకేమో నాడీ కణ దేహాలు బయటకుండి యాక్సాన్స్ అనేవి లోపలికుంటాయి అని చెప్పినాం. వెన్నుపాములో ఎలా ఉంటదంటే రివర్స్‌లో ఉంటదనమాట. నాడీ కణ దేహాలు లోపలి వైపు ఉండి ఏమంటారు తంత్రికాక్షం యాక్సాన్ అనేది మనకు బయటి వైపుకు ఉంటుంది. దానివల్ల ఏమవుతదంటే మరి ఇక్కడ బయటి భాగం లేత బూడిద రంగు ఉండి లోపలి భాగమేమో తెలుపు రంగులో ఉంటది. అదే వెన్నుపాములో అయితే బయటి భాగం అనేది తెలుపు రంగులో ఉండి లోపలి భాగం అనేది లేత బూడిద రంగులో ఉంటుందన్నమాట. ఓకేనా. మనము వెన్నుపాము అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి వెన్నెముకనే వెన్నుపాము అనుకుంటాము కొన్ని కొన్ని సార్లు. వెన్నెముక అనేది మనకు ఏంటి, ఎముకలతో తయారైనటువంటి ఒక నిర్మాణం అంతే. ఓకేనా. వెన్నెముక అనేది మనకు కొన్ని ఎముకలతో ఇలా ఇలా మనకి మొత్తం నిర్మించబడి ఉంటుంది. ఆ వెన్నెముక లోపల మనకు వెన్నుపాము అనేది ఉంటుందన్నమాట. నాడి అన్నమాట, నాడులు. మనకి మజ్జాముఖం నుంచి కంటిన్యూటీగా మనకు ఆ వెన్నెముకల లోపల వెన్నుపాము అనేది ఉంటుంది. ఈ వెన్నుపాము గురించి ఇంకా కొంచెం మీకు డీటెయిల్‌గా చెప్పాలంటే మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. కొంతమంది సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు కదా. సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ గర్భిణిని ఒకవైపుగా పడుకోబెట్టి వెనకల ఉన్నటువంటి వెన్ను పాముకు మరి ఇంజెక్షన్ ఏస్తారు. వెన్నెముకకి ఇంజెక్షన్ ఎయ్యరు. లోపల ఉన్నటువంటి ఆ వెన్ను పాముకి ఇంజెక్షన్ ఏస్తారు. ఎప్పుడైతే ఆ వెన్నుపాముకి ఇంజెక్షన్ చేస్తారో వెన్నుపాముకు అటాచ్ అయినటువంటి నాడులన్నీ కూడా మనకేమైతే ఆ మత్తు మందు వల్ల మరి ఇనాక్టివ్‌లో ఉంటాయన్నమాట. ఆ నొప్పి అనేది తెలీదనమాట. కాబట్టి మనము వెన్నెముకనే వెన్నుపాము అనుకోవడం తప్పు. వెన్నెముక లోపల ఉన్నటువంటి నాడుల నిర్మాణాన్ని మనం ఏమంటామంటే వెన్నుపాము అని పిలవడం జరుగుతది. ఓకేనా. మరి ఈ వెన్నుపాము యొక్క అడ్డుకోతను ఒకసారి మనం పరిశీలిద్దాం. మరి వెన్నుపాము యొక్క అడ్డుకోతను చూసినప్పుడు మనకు ఇలా ఉంటుంది వెన్నుపాము యొక్క అడ్డుకోత. ఓకే. మరి బయట వైపేమో మనకు తెలుపు రంగు పదార్థం ఉంటది. లోపలేమో మనకు బూడిద రంగు పదార్థం అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేర్చుకోవాలా ఏంది అంటే మనకు వెనక వైపు ఉండేటువంటి భాగాన్ని ఏమని పిలుస్తామంటే పృష్ఠ భాగము అని పిలుస్తాం. ఓకేనా. మన ఇప్పుడు వీపు వైపు భాగం ఉంది కదా, ఈ వెనుక వైపు భాగాన్ని ఏమంటామంటే పృష్ఠ భాగము అంటాము. ముందు మన పొట్ట భాగం ఉంది కదా, ఇట్లా ముందు భాగాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఉదర తల భాగము అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. పృష్ఠ భాగం ఏది, ఉదర భాగం ఏది మీకు ఇప్పుడు అర్థమైంది కదా.
కాబట్టి ఈ 2 భాగాలు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకు లియోనార్డో డావిన్సీ, లియోనార్డో డావిన్సీ అదేవిధంగా స్టీఫెన్ హేల్స్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేసినారంటే ఒక కప్పలో వెన్నెముకకు సంబంధించినటువంటి వెన్నుపాముకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేసినారు. ఏం చేసినారు వీళ్ళు అంటే ఒక కప్పని తీసుకొని కప్ప యొక్క మెదడును వీళ్ళు ఏం చేసినారంటే తొలగించేసినారనమాట. మెదడుకి వెన్నుపాము కనెక్టివిటీ ఉంటది కదా! ఏం చేసినారంటే ఈ మెదడును తొలగించినా గూడా ఏమైంది అంటే ఆ కప్ప బతికే ఉంది. ఓకేనా? అండ్ ఆ మెదడును తొలగించిన తర్వాత ఆ కప్పని గుచ్చినప్పుడు, లేదంటే చర్మాన్ని గిచ్చినప్పుడు ఏమైందంటే ఆ కప్ప యొక్క కండరాల్లో చలనం కనిపించిందనమాట. అరే! మెదడు ఉంటేనే కదా మనకి చలనం ఉండేది. మెదడు లేకపోయినా కూడా చలనం వస్తుందే. ఎందుకొస్తుంది అసలు చలనము అని చెప్పేసి వీళ్ళు ప్రయోగాలు చేసినారు. ప్రయోగాలు చేసినప్పుడు మరి వెన్నుపాము కూడా ఉంది కదా! ఏం చేశారంటే ఈ వెన్నుపాముని కూడా ఏం చేసినారంటే ఈ వెన్నుపాముని కూడా సూదితో కుచ్చినారు. కుచ్చినప్పుడు ఏమైందంటే ఆ వెన్నుపాము అనేది ఏమంటారు ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే పని చేయకుండా అయిపోయింది. ఎప్పుడైతే ఆ వెన్నుపాము పని చేయకుండా అయిపోయిందో అప్పుడు ఆ కప్ప అనేది చచ్చిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది అంటే మనకు అన్ని అంశాలు మెదడే నియంత్రించదు. వెన్నుపాము కూడా మన శరీరంలో కొన్ని భాగాలను నియంత్రిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పాముంది. పాముని కరెక్ట్ తల మీద కొట్టి చంపినా గూడా దాని తోక భాగం ఇంగా కదులుతూనే ఉంటది. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో? మామూలుగా జనరల్‌గా విన్నారో లేదో? తల భాగం, మెదడు భాగం మొత్తం చితికిపోయినప్పటికి కూడా అది ప్రాణం పోవడానికి దానికి ఇంకా అవకాశం ఉంటది. ఎందుకంటే మరి తన శరీరంలో ఉన్నటువంటి వెన్నుపాము అనేది యాక్టివ్‌లో ఉంటది ఇంకా. కదా! ఆ యాక్టివ్‌లో ఉండడం వల్ల ఏమవుతదంటే ఆ పాము యొక్క తోక భాగము, శరీర భాగం అనేది కదులుతూ ఉంటదనమాట కొద్దిసేపు. సో, ఆ విధంగా మనకు అర్థమయ్యే పాయింట్ ఏందంటే మెదడే గాదు వెన్నుపాము గూడా చాలా ప్రతిక్రియల్ని చూపిస్తది అని చెప్పేసి. ఓకేనా? ఇది మనకు మెదడు మరియు వెన్నుపాముకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే. మరి తర్వాత పరదీయ నాడీ వ్యవస్థలోకొద్దాం. వెయిట్ ఒక్క నిమిషం. ఓకే. పరదీయ నాడీ వ్యవస్థ అంటున్నాం. పరదీయ నాడీ వ్యవస్థ అంటే ఏంది అంటే మీకు ఒక చిన్న చూపిస్తాను. ఓకే. మరి మెదడు ఉంటుంది. వెన్నుపాము ఉంటుంది. ఓకేనా? మనకు మెదడు నుండి బయలుదేరే నాడులను ఏమని పిలుస్తామంటే కపాల నాడులు అని పిలుస్తాం. ఓకేనా? పరదీయ నాడీ వ్యవస్థలో ఇవి భాగమనమాట. మెదడు నుంచి బయలుదేరేటువంటి నాడులను మనము కపాల నాడులు అని పిలుస్తాం. అదే వెన్నుపాము నుంచి బయలుదేరేటువంటి నాడులను మనము ఏమని పిలుస్తామంటే వెన్ను నాడులు అని పిలుస్తాం. ఓకేనా? మరి కపాల నాడులు ఎన్ని జతలున్నాయంటే మనకు 12 జతల కపాల నాడులు ఉంటాయి. అదేవిధంగా వెన్ను నాడులొచ్చేసి 31 జతల వెన్ను నాడులనేవి ఉంటాయి. మొత్తం కలిపి 43 జతల నాడులనేవి మనకుంటాయి. ఈ 43 జతల నాడులనే మనం ఏమని పిలుస్తామంటే పరదీయ నాడీ వ్యవస్థ లేదంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుందనమాట. ఓకేనా? ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి ఓకే. పరదీయ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. దీంతో పాటు ఇక్కడ మనకి ఈ పరదీయ నాడీ వ్యవస్థకు సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రయోగాలైతే చేయడం జరిగింది. అందులో మరి స్కాట్లాండ్‌కి చెందినటువంటి చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ ఇతను వచ్చేసి ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఎవరంటే ఫ్రాంకోయిస్ మెంజెండై. వీళ్ళిద్దరూ మరి మూలాలకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమని? వెన్నుపాములో మనకు ఉదర మూలం అనేది ఉంటది. అదేవిధంగా పృష్ఠ మూలం అనేది ఉంటది అని చెప్పేసి కదా! మనము
వెన్నుపాముని తీసుకున్నప్పుడు ఇలా వెనక భాగమేమో పృష్ఠమూలం అన్నాం, ముందు భాగాన్నేమో మనము ఉదర మూలం అన్నాం. మరి ఏం చెప్తున్నారంటే వీళ్ళు పృష్ఠ భాగం అనేది ఒక రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తే ఉదర భాగం అనేది ఉదర మూలం అనేది మనకు ఒక రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది అని చెప్పేసి. అంటే ఏంటి అంటే మనకి పృష్ఠ భాగం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి నాడులను మరి ఇది సమాచారాన్ని తీసుకుపోతుంది అన్నమాట. ఓకేనా. పృష్ఠ భాగం అనేది ఏం చేస్తుందంట, జ్ఞానానికి సంబంధించినటువంటి నాడులను లేదంటే సమాచారాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఒక వ్యవస్థ. అదే ఉదర భాగం అంటున్నాం. ఉదర భాగంలో ఏంటి అంటే చర్యలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, చర్యలకు సంబంధించినటువంటి ప్రతిక్రియలను ఏది చూపిస్తుందంటే ఉదర మూలంలో ఉన్నటువంటి నాడులు లేదంటే ఉదర భాగం అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందా. పృష్ఠ భాగంలో ఉన్నటువంటి నాడులు లేదంటే పృష్ఠ భాగం ఏం చేస్తుందంటే జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఉదర మూలం లేదంటే ఉదర భాగం లేదంటే ఉదర భాగంలో ఉన్నటువంటి నాడులు అనేవి ఏం చేస్తాయంటే ఏమంటారు, చర్యలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఓకే, అర్థమైందా. కాబట్టి ఈ జ్ఞానాన్ని మోసుకొచ్చేటువంటి నాడులను ఏమని పిలుస్తామంటే మనము జ్ఞాన నాడులు అని పిలుస్తాం. ఓకేనా, ఏమని పిలుస్తాం, జ్ఞాన నాడులు అంటాం. వీటినే అభివాహి నాడులు అని కూడా పిలుస్తాం. అదే ఉదర భాగంలో మనకు క్రియలను చూపిస్తున్నాయి కదా, చర్యలను చూపిస్తున్నాయి కదా, ఈ నాడులను ఏమని పిలుస్తామంటే మనము మరి చాలక నాడులు అని పిలుస్తాం, లేదంటే అపవాహి నాడులు అని కూడా పిలుస్తాం. ఓకేనా. అయితే ఈ రెండు నాడులను కలిపేటువంటి ఒక చిన్న నాడులు అనేవి మనకు మధ్యలో ఉంటాయన్నమాట. ఈ నాడులను ఏమని పిలుస్తామంటే సహసంబంధ నాడులు అని పిలుస్తాం. ఇవి మనకు వెన్నుపాములోనే కాదు మెదడులో కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మీకు జస్ట్ ఇలా వెన్నుపాము దగ్గర టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పినాను. మనకు మెదడు భాగంలో కూడా ఇలానే ఉంటుంది సేమ్. కాబట్టి జ్ఞాన నాడి అనేది ఉంటుంది, సహసంబంధ నాడులు ఉంటాయి, అదేవిధంగా చర్యలకు సంబంధించినటువంటి చాలక నాడులు అనేవి కూడా ఉంటాయి. ఓకే, ఈ పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇది అర్థం కాదు ఈ టాపిక్ ఇదింతా, కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకి స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది పరదీయ నాడీ వ్యవస్థలో భాగంగా ఉందన్నమాట. మరి ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మనకు రెండు రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు ఉన్నాయని చెప్పినాం. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, మరొకటి సహానుభూత పరనాడీ వ్యవస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ సహానుభూత నాడీ వ్యవస్థలోని నాడులు అనేవి ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అంటే మనకు వెన్నుపాములో నుంచి బయలుదేరుతాయి. ఓకేనా. చాలా చిన్నగా ఉంటాయన్నమాట ఈ నాడులు. చిన్నగా ఉండి మరొక నాడులతో ఇవేమవుతాయంటే కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇలా ఈ డాట్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిన్న నాడులన్నీ వచ్చి కలుస్తాయి అన్నమాట, ఒక గుంపులాగా ఏర్పడుతుంది. ఈ డాట్స్ని వీటిని ఏమంటామంటే మనము గ్యాంగ్లియన్స్ అని పిలుస్తాం, గ్యాంగ్లియన్లు అంటాం. ఓకేనా. ఈ నాడులు అనేవి ఏం చేస్తాయంటే మరి ఏ అవయవం, ఒకవేళ గుండె అనుకోండి, కాలేయం, ఇట్లా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నాడి అనేది కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మరి సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఓకేనా. మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ లేదంటే సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు కపాల నాడుల నుండి బయలుదేరుతుంది. అంటే ఇది వెన్నుపాముకు సంబంధించి కాదు, మెదడులోని కపాల నాడులు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనకు ఈ కపాల నాడులు అనేవి బయలుదేరుతాయి. అదేవిధంగా ఈ నాడులు అనేవి ఎలా ఉంటాయంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ మనకు చిన్నగా ఉన్నాయి కదా ఫస్ట్వి, కానీ ఇవి ఫస్ట్వి ఎలా ఉన్నాయంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. దాంతోపాటు వెన్నుపాముకు కింద వైపు కూడా ఉంటాయి నాడులు, ఈ నాడులు. కాబట్టి మెదడు దగ్గర కపాల నాడులు
ప్లస్ వెన్నుపాముకి కింద చివరి వైపు ఉన్నటువంటి నాడులు. ఈ 2 నాడులను కలిపి మనం ఏమని పిలుస్తామంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుందనమాట. ఓకేనా? ఒకసారి మీకు డయాగ్రామ్ చూడండి ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది. చూడండి. మరి సహానుభూత నాడీ వ్యవస్థలో చూడండి, వెన్నుపాము దగ్గర నుంచి ఫస్ట్ ఇలా చిన్న చిన్న నాడులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి గ్యాంగ్లియన్స్ అనమాట. దాని తర్వాత నుంచి పెద్ద నాడులు అనేవి నేత్రాలక, అశ్రు గ్రంథులక, లాలాజల గ్రంథులక, శ్వాసనాళాలక, దేనికి అవసరమైతే ఆ నాడులు ఒక్కొక్క భాగానికి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. మరి ఇక్కడ సహానుభూత పరనాడీ వ్యవస్థలో చూడండి, మనకి కపాల నాడులు, ఈ నాడులు, అదేవిధంగా కింద వైపు మరి వెన్నుపాముకు కింద వైపులో ఉన్నటువంటి ఈ నాడులు కసేరు నాడులు అని పిలుస్తాం అన్నమాట. ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తాం? సహానుభూత పర నాడీ వ్యవస్థ అంటాం. మరి ఏమి అసలు దీనివల్ల లాభం ఏంది? ఎందుకు ఇంతగానో వీటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే, ఏం చేస్తాయి ఇంతకీ అంటే, సహానుభూత నాడీ వ్యవస్థ అనేది మన లోపల ఉన్నటువంటి జీవక్రియలను వేగవంతం చేస్తుందన్నమాట. జీవక్రియలు అంటే ఏంటి? హృదయ స్పందన కానీ, రక్త ప్రసరణ కానీ, అదేవిధంగా శ్వాస వ్యవస్థ కానీ, తర్వాత ఏంటి మనకు జీర్ణ వ్యవస్థ కానీ, అదేవిధంగా మనకు మూత్ర వ్యవస్థ కానీ, ఇట్లాంటి వ్యవస్థలన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుందన్నమాట, వేగవంతం చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేవి. కనుపాపను పెద్దదిగా చేయడం, తర్వాత లాలజలాన్ని స్రవించడం ఆపడం, శ్వాసనాళం పెద్దదిగా కావడం, హృదయ స్పందన వేగాన్ని పెంచడం, రక్త పీడనాన్ని పెంచడం, అదేవిధంగా క్లోమగ్రంథి క్రియా వేగాన్ని తగ్గించడం, జీర్ణ స్రావాలను తగ్గించడం, మూత్రాశయం సరళం, లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించడం. ఇక్కడ మీరు ఒక డౌట్ వచ్చింటుంది, జీవక్రియలను వేగవంతం చేస్తుంది అంటున్నాం కదా, అక్కడక్కడ కొన్ని తగ్గించడం అని చదువుతున్నాం కదా అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఎందుకు కొన్ని అక్కడ తగ్గించడం అని ఉందంటే, ఇప్పుడు ఏదైనా ఒక జీవక్రియ ఫాస్ట్గా జరుగుతుంది అంటే ఆ టైంలో మనకు ఎంజైమ్స్ యొక్క విడుదల అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫుడ్ తింటున్నాం, ఫుడ్ తినేటప్పుడు జీర్ణక్రియ జరగదు. ఫుడ్ అంతా తిన్న తర్వాత జీర్ణాశయంలోకి మనకు ఫుడ్ చేరిన తర్వాత అక్కడ నుంచి మనకు జీర్ణక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు మనకు జీర్ణక్రియ ఏమంటారు, జఠర రసం అనేది రిలీజ్ అవుతుంది, ఆ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి మనకు ఎప్పుడైతే జీవక్రియలు వేగంగా జరుగుతుంటాయో అప్పుడు మనకు హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే, చూడండి, లాలాజలం స్రవించడం ఆపడం అంటున్నాం. అదేవిధంగా ఇంకొక పాయింట్ చూడండి, క్లోమగ్రంథి క్రియా వేగాన్ని తగ్గించడం. ఇవన్నీ కూడా మనకేంటి, స్రావకాలని రిలీజ్ చేస్తాయి కదా. తర్వాత ఏంటి, జీర్ణ గ్రంథులు స్రావాలను తగ్గించడం, అదేవిధంగా లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించడం. ఇవన్నీ కూడా హార్మోన్స్ కదా. కాబట్టి అర్థం చేసుకోవాలా, సహానుభూత నాడీ వ్యవస్థలో జీవక్రియల వేగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్రావకాలు కలిగినటువంటి భాగాలు మాత్రం వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అని. మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఏదైనా ఒక పాయింట్ స్టార్ట్ అయ్యింది అంటే దానికి ఎండ్ పాయింట్ కూడా ఉంటుంది కదా. స్టార్టింగ్ పాయింట్ ఉందంటే ఆటోమేటిక్గా దానికి ఎండింగ్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. మరి సహానుభూత నాడీ వ్యవస్థ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే, సహానుభూత లేదంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఎండింగ్ పాయింట్ లాగా అనమాట. అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది. చూడండి, కనుపాప యథాస్థితికి రావడం, లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరచడం. అంటే ఇక్కడ జీవక్రియలు అయిపోయినాయి, ఇంకా జరగడం ఏమంటారు, రిలాక్స్ స్టేజ్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తాయంటే హార్మోన్స్, స్రావకాలు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత శ్వాసనాళం యథాస్థితికి రావడం, హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం, రక్తపీడనాన్ని తగ్గించడం, క్లోమగ్రంథి క్రియా వేగాన్ని పెంచడం, జీర్ణగ్రంథుల స్రావాలను పెంచడం, మూత్రాశయం సంకోచించడం, లైంగిక అవయవాలు ఉత్తేజం చెందడం. ఇలా ఏం చేస్తుందంటే వీటిని మెల్లగా స్టాప్ చేస్తుంది. దాని యొక్క విధి ఏది అంటే సహానుభూత పరనాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విధి అన్నమాట. ఓకేనా? ఇది మనకు టోటల్గా
నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు నాడులు రకాలు నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంది, పరదీయ నాడీ వ్యవస్థ అంటే ఏంది మీకు ఐడియా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నాడులు అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఎలా అంటే మరి మొదటిది మనకు జ్ఞాన నాడి అంటున్నాం. వెనకాల డయాగ్రామ్‌లో ఉంది కదా! అట్లాంటి నాడులను ఏమని పిలుస్తామంటే జ్ఞాన నాడులు అంటాం. ఏం చేస్తాయి ఈ జ్ఞాన నాడులు అంటే దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను మరి కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకొని వెళ్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంది? మెదడు, వెన్నుపాము కదా! ఈ రెండిటికి మరి జ్ఞానాన్ని చేరవేసే వాటిని మనం ఏమని పిలుస్తామంటే జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అని పిలుస్తాం. చాలక నాడులు అంటున్నాం. మరి ఇక్కడ మనకి మెదడు, వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థకు జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది కదా! ముళ్ళు గుచ్చుకుంది అనేటువంటి సమాచారం మెదడుకొచ్చింది. ముళ్ళు గుచ్చుకుందంటే ఏం చేయాల? అరేరే! ముళ్ళు గుచ్చుకుంటే అట్లే నిలబడకూడదురా! చేతితో ఏం చేయాలి నువ్వు? ఆ ముళ్ళు పీకేసుకోరా అని చెప్పేసి ఆ ప్రతిస్పందనను ఆ భాగాలకు చేరవేసేటువంటి నాడులు. ఓకేనా? ఆ ప్రతిస్పందనను చూపడానికి మరి ఏ ఏ భాగాలకు చేతికి మరియు కాలికి ఆ ప్రతిస్పందనను వివిధ శరీర భాగాలకు తీసుకొని వెళ్ళేటువంటి నాడులను ఏమని పిలుస్తామంటే చాలక నాడులు అని పిలుస్తాం. అంటే ఏం చేస్తున్నాయి ఇవి? చర్యలు కదా! ఇవి జ్ఞానమైతే ఇవి చర్యలు చూపేటువంటి నాడులు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే చాలక నాడులు అని పిలుస్తాం. లేదంటే అపవాహి నాడులు అని కూడా పిలుస్తాం. మనం మూత్రపిండ వ్యవస్థలో మనము బౌమెన్స్ గుళిక దగ్గర కూడా నేర్చుకున్నాం. ఏంటి? అభివాహి ధమనిక, తర్వాత అపవాహి ధమనిక అని నేర్చుకున్నాం. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడైనా కనెక్టివిటీ ఉందా అని చెప్పేసి. కాబట్టి అట్లా సేమ్ టర్మినాలజీ వచ్చినప్పుడు ఒకసారి వాటిని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? మనం ఇందాక వెన్నుపాము చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. జ్ఞాన నాడులకు మరియు ఏంటి చాలక నాడులకు మధ్యలో కొన్ని చిన్న చిన్న నాడులుంటాయి. వాటినే సహసంబంధ నాడులు అని పిలవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి నాడులకు సంబంధించి ఇంతే. నెక్స్ట్ చూద్దాం. ఓకే. మరి నాడుల్లో మనకు లాస్ట్‌గా ప్రాథమిక ప్రమాణం ఏంటి అంటే మనకు నాడీ కణం అని చెప్పడం. ఈ నాడీ కణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కదా! చూడండి మరి నాడీ కణానికి సంబంధించి మరి భాగాలు ఏంటి? ఒకసారి మనం చూద్దాం. మరి చూడండి నాడీ కణంలో వేర్ల వంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తాం? డెండ్రైట్లు అని పిలవడం జరుగుతుంది కదా! మరి ఈ మొత్తం భాగాన్ని ఏమని పిలుస్తామంటే కణదేహం అని పిలుస్తాం. మరి కణదేహంలో మనకు ఏమేమి ఉంటాయంటే కేంద్రకము మరియు నిస్సల్ కణికలు అనేటివి మనకు కణదేహంలో కనిపిస్తాయి. కణదేహం తర్వాత మనకు ఈ కాడ వంటి భాగం ఉంది కదా! దీన్నే మనం ఏమని పిలుస్తామంటే తంత్రికాక్షము అని పిలుస్తాం. తర్వాత ఇందులో మనకు మైలిన్ తొడుగులు అనేవి ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా! వీటిని మైలిన్ తొడుగులు అని పిలుస్తాం. ఒక్కొక్క మైలిన్ తొడుగుకు మధ్యలో మనకేముంటాయంటే చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటినే మనం ఏమని పిలుస్తామంటే రన్‌వేర్ కణుపులు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ష్వాన్ కణాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఇవి దేంతో తయారు చేయబడి ఉంటాయంటే కొవ్వు పదార్థంతో తయారు చేయబడి ఉంటాయన్నమాట. ఓకే. మరి తర్వాత కింది భాగం చూస్తే మనకు ఈ సేమ్ వేర్ల వంటి నిర్మాణం ఉంది కదా! వీటిని ఏమని పిలుస్తామంటే మనము తంత్రికాక్ష ధ్రువం కింది వైపు భాగాన్ని తంత్రికాక్ష ధ్రువం అని పిలుస్తాం. ఇవి వేటితో ఎండ్ అవుతాయంటే నాడీ సందులతో ఎండ్ అవుతాయన్నమాట. ఈ నాడీ సందులు అనేవి ఏం చేస్తాయంటే మరొక నాడీ కణంతో కనెక్టివిటీని చూపిస్తాయి. చూడండి ఇక్కడ నాడీ సందులు ఉన్నాయి కదా! ఈ నాడీ సందుల్లో మరి మరొక నాడీ కణంతో ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఒక నెట్వర్క్ లాగా ఉంటదనమాట. ఒక నాడీ కణం అనేది మరొక నాడీ కణంతో, ఒక నాడీ కణం అనేది మరొక నాడీ కణంతో ఇలా నెట్వర్క్ లాగా ఉంటది కాబట్టి మనకు సమాచారం అనేది అంత వేగంగా చేరుతుందనమాట. ఓకేనా? మరి మన నాడీ వ్యవస్థలో సుమారు ఎన్ని నాడీ కణాలు ఉంటాయంటే 10 బిలియన్ నాడీ కణాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఎన్ని ఉంటాయంట 10 బిలియన్ నాడీ కణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకు
సమాచారం అనేది ఒక నాడీ మార్గం, నాడీ ప్రచోదనము నిమిషానికి ఎన్ని మీటర్ల వేగంతో ప్రయాణిస్తది అంటే 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనేటువంటి పాయింట్ కూడా మీరిక్కడ నేర్చుకోవాలి. అండ్ ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం ఇక్కడ. మనకు ఎక్కడంటే నాడులలో. ఇక్కడ మనకు ఫస్ట్ ఒక సైంటిస్ట్ వస్తాడనమాట. ఎవరు అంటే గాలన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. ఓకేనా. మరి గాలెన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మనకు క్రీస్తు పూర్వం 129 నుంచి 200 కాలానికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఆయన. అయితే ఒక వ్యక్తి రథం పైనుంచి కిందకి పడినప్పుడు అతనికి ఏమవుతుందంటే మెడ పైన దెబ్బ తగులుతుంది. ఓకేనా. మెడ భాగంలో దెబ్బ తగులుతుంది. అప్పటికి ఇంకా మెదడు యొక్క పాత్ర గురించి ఇంకా ఆ కాలంలో ఇంకా సరిగ్గా అవగాహన లేదనమాట. ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనమాట. ఇప్పుడు ఆ మెడ పైన దెబ్బ తగలడం వల్ల ఏమైందంటే రోగి యొక్క చేతి స్పర్శను కోల్పోవడం జరిగింది. ఓకేనా. స్పర్శ అనేది కోల్పోవడం జరిగింది. కానీ అతని యొక్క చేతి కండరాలు అనేవి మామూలుగానే కదులుతున్నాయి. అర్థమైందా. కండరాలేమో బాగా కదులుతున్నాయి కానీ వాటిని టచ్ చేసినప్పుడు, వాటిని గిచ్చినప్పుడు వాటిలో ఏ కదలిక లేదనమాట. అప్పుడు మరి ఆ గాలన్ అనేటువంటి శాస్త్రవేత్తకు అర్థమైంది ఏంది అంటే మనకు మన శరీరంలో 2 రకాలైనటువంటి నాడులు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానానికి సంబంధించినటువంటి నాడులైతే రెండవది చర్యకు సంబంధించినటువంటి నాడులు అని చెప్పేసి ఈయన తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే ప్రతీకార చర్యలు అని చెప్పేసి చెప్తున్నాం. మరి అసలు ప్రతీకార చర్యలను వేటిని పిలుస్తామంటే మన నియంత్రణలో లేని ప్రతిక్రియలను మనం ఏమంటామంటే ప్రతీకార చర్యలు అంటాం. కొన్ని సందర్భాలు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏంటంటే అరే నా ఎడమ కన్ను ఈరోజు ఎందుకో అదురుతుందిరా అని, ఏమో ఏం జరుగుతుందో ఏమో అంటాం. అంటే ఆ ఎడమ కన్ను అదరడం అనేది నీ నియంత్రణలో లేదు కదా. అంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఈ రకమైనటువంటి ప్రతిస్పందనలను మనం ఏమంటామంటే ప్రతీకార చర్య అంటాం. కొన్నిసార్లు మన చెవులు అనేవి మన ఆధీనంలో లేకపోయినా అవి కొంచెం అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది. అంటే వణికినట్టు కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుంటుంది. నా ఎడమ చెవి ఎందుకో అదే పనిగా కదులుతుందిరా ఈరోజు అంటాం. అంటే ఇవి ఏంటి నీ నియంత్రణలో లేని ప్రతిక్రియలన్నమాట. ఓకేనా. నీ నియంత్రణలో లేని రియాక్షన్స్ అనొచ్చు. వాటినే మనం ఏమంటామంటే ప్రతీకార చర్యలు అంటాం. మరి మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మోకాలిలో జరిగే ప్రతీకార చర్య అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ మోకాల్లో ఎలా ప్రతీకార చర్య ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. మరి ఏం చేయాలంట ఒక టేబుల్ పైన కూర్చొని ఒక కాలు పైన మరొక కాలు వేసుకొని కూర్చోవాల. కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకు ఒక కాలేమో కింద ఉంటుంది, ఒక కాలేమో మనకు భూమిని టచ్ అయి ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తున్నాడు మరి ఆ మోకాలు చిప్ప కింది భాగంలో మరి రబ్బర్ సుత్తితో కొట్టినప్పుడు ఓకేనా ఏమవుతుంది తొడ కండరం అనేది మరి కదులుతూ ఉంది. సంకోచం అనేది కదులుతుంది. అంటే తొడ కండరం అనేది కదలికలు చూపిస్తుంది అనమాట. అది మన నియంత్రణలో లేదు కదా. మరి అట్లాంటి చర్యలను మనం ఏమని పిలుస్తామంటే అనియంత్రిత చర్యలు అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. చూడండి మనకి ఇక్కడ ఈ మోకాలు ప్రతీకార చర్య యొక్క ఉనికిని మరి ఎప్పుడు గుర్తించారంటే మొట్టమొదటిగా 1857లో దీన్ని గుర్తించడం జరిగింది. ఓకేనా. అయితే మరి ఇక్కడ చూడండి ప్రతీకార చర్య జపం అనేది ఎలా జరిగింది అనేది. మరి రబ్బరి సుత్తితో మనకి ఏం చేస్తున్నారు ఇక్కడ మోకాలు చిప్ప కింద కొడుతున్నప్పుడు ఏమైంది జ్ఞాన నాడి అనేది సమాచారాన్ని వెన్నుపాముకు తీసుకొని పోయింది కదా. ఎప్పుడైతే వెన్నుపాముకు తీసుకుపోయిందో అక్కడ మరి ఏం జరిగింది అక్కడ సమాచారం అనేది నిక్షిప్తం చేసుకొని దానికి రియాక్షన్ అనేది తిరిగి వస్తుంది కదా. చాలక నాడుల ద్వారా అక్కడ ఉన్నటువంటి తొడ కండరాలకు మరి అక్కడ రియాక్షన్ అనేది చూపించింది. ఏంటి ఆ తొడ కండరాలు అనేవి సంకోచాన్ని చూపిస్తున్నాయి అనమాట.
కాబట్టి ఈ రకమైనటువంటి ప్రతిక్రియలను మనం ఏమని పిలుస్తామంటే ప్రతీకార చర్యలు లేదంటే ప్రతీకార చర్య చాపాలు అని పిలుస్తాం. అసలు ప్రతీకార చర్య చాపాలు ఎందుకు జరుగుతాయంటే కొన్ని ఫ్రాక్షన్స్‌లో జరుగుతాయి. ఇప్పుడు మనం దీపం దగ్గర వేలు పెట్టినామనుకో, కాలుతదనేటువంటి కాలుతుంది అనేటువంటిది తెలుసుకొని మనం వెంటనే తీసేస్తాం. అంతేగాని దీపం దగ్గర పెట్టి ఓ 10 నిమిషాలు ఆగి కాలుతున్నట్టుందే అని ఇట్లా తీయం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. ఏదైనా వేడి వస్తువు తగిలితే సురుక్కు తగిలేలోపు వెనక్కి తీస్తాం. ఏదైనా ముల్లు గుచ్చుకోవడం లేదంటే గాజు లాంటి పదార్థం కుచ్చుకుందనుకో వెంటనే వెనక్కి తీసుకుంటాం కదా! అంటే ఏంది అంటే ఇక్కడ కొన్ని చర్యలు జరిగేటప్పుడు అన్నీ గూడా జ్ఞాననాడులు ఫస్ట్ మెదడుకు తీసుకుపోయి, మెదడు నుంచి మళ్ళా ప్రతిస్పందనలు వివిధ శరీర భాగాలకు ఇయ్యదనమాట. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే వెన్నుపామే ఆ విధిని నిర్వర్తిస్తదనమాట. ఓకే. అర్థమైందా? చిన్న చిన్నవి, చిన్న చిన్నవి ఫ్రాక్షన్స్‌లో జరిగేటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి గదా! అవన్నీ ఏది నియంత్రిస్తదంటే వెన్నుపామే నియంత్రిస్తదనమాట. మీకి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైతది. ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తికి పెళ్ళయింది. అదేవిధంగా బి అనేటువంటి వ్యక్తికి కూడా పెళ్ళయింది. ఏ అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈయన హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడనమాట. బి అనే వ్యక్తి మనలాగానే పాపం బాగా డీఎస్సీ ప్రిపేర్ అయ్యి మరి ఎస్‌జిటి జాబ్ కొట్టేసినాడనమాట. కాబట్టి అతను లోకల్‌లోనే ఉన్నాడు. ఫర్ సపోజ్ లోకల్ అంటే మనకి ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ అనుకుందాం. కడప డిస్ట్రిక్ట్‌లోనే ఉన్నాడు. ఓకేనా? మరి, మరి సాఫ్ట్‌వేర్ కాబట్టి హైదరాబాద్ ఆయన ఏం చేస్తాడు? భార్యని తీసుకొని నాకు ఇబ్బందయితది వంట చేసుకోవడానికి దానికి దీనికి. నేను నా భార్యని తీసుకొని ఎళ్ళిపోతానంటే, సర్లే బాబు తీసుకొని పో మరసంగా ఉండండి అని చెప్పేసి మరి ఏ యొక్క వైఫు మరియు ఇద్దరు కూడా ఏం చేస్తారు? హైదరాబాద్‌కెళ్ళిపోతారు ఇద్దరు. ఇద్దరే ఉంటారాడ. మరి కడప లోకల్‌లో ఉన్నాడు కాబట్టి ఎస్‌జిటి జాబు, గవర్నమెంట్ జాబు. కాబట్టి ఏం చేస్తాడు? మా అమ్మ, నాన్న నా కోసం ఇన్ని రోజులు కష్టపడినాడు. కాబట్టి మా అమ్మ, నాన్నతో పాటే కలిసుందాము అని జెప్పేసి వీళ్ళు నలుగురు కలిసే ఉంటారనమాట. ఓకేనా? ఇక్కడ అమ్మ, నాన్న ఉన్నారు గాబట్టి పెళ్లి కూతురికి అత్త, మామ భయం ఉంది గాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే నియంత్రిత పరిస్థితులనేవి ఉంటాయి. ఇక్కడ పెళ్లయింది గానీ వాళ్ళ అత్త, మామ ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటారు గాబట్టి ఇక్కడ ఏముంటాయి? అనియంత్రిత పరిస్థితులనేవి ఉంటాయి. పండగొస్తుంది. దగ్గరలో ఉగాది ఉంది కదా! ఉగాది పండగొస్తుంది మరి. ఇద్దరు పెళ్లి కూతుర్లు కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఏం చేయాల? పుట్టింటికి పోవాలి కదా! మరి నియంత్రిత పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఏం చేస్తది? వాళ్ళ అత్తనడగాల, వాళ్ళ మామనడగాల, వాళ్ళ హస్బెండ్‌నడగాల. ఏం చేయాల? అప్పుడు పర్మిషన్ వస్తే ఇంటికి పోవాల. ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈ పెళ్లి కూతురు ఏం చేస్తది? అనియంత్రిత పరిస్థితులుంటాయి. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ హస్బెండ్‌కి చెప్తది. సరే అండి నేను పుట్టింటికి అది కూడా ఎట్లా చెప్తది? లగేజ్ మొత్తం ఆల్రెడీ సర్ది పెట్టుకుంటది. లగేజ్ అలా ఆల్రెడీ సర్ది పెట్టుకొని వాళ్ళ ఆయన ఇంటికొచ్చినప్పుడు ఓకే అండి బాయ్ నేను మా పుట్టింటికెళ్తున్నా అని చెప్తది. అంటే ఇక్కడ అనియంత్రిత చర్యలు. అంటే కంట్రోల్‌లో ఉండవనమాట ఇక్కడ చర్యలు. కాబట్టి అనియంత్రిత చర్యల్లో ఏం జరుగుతది అంటే వెన్నుపామే రియాక్షన్ తీసుకుంటదంట. మెదడు వరకు పోవద్దమ్మా. మెదడు చాలా బిజీగుంది. మెదడు వరకు పోవద్దు అనియంత్రిత చర్యలు. నేనే చూసుకుంటా అని వెన్నుపామే చూసుకొని దానికి రియాక్షన్ గూడా ఇచ్చేస్తదనమాట. అర్థమైందా? అదే నియంత్రిత చర్యల్లో ఏమైతది? మనకు ఫస్ట్ మెదడుకి పోయి సమాచారము మెదడు నుంచి మళ్ళా ప్రతిస్పందించేటువంటి వివిధ శరీర భాగాలకు చర్యలనేవి చూపించడం జరుగుతది. కాబట్టి ఇప్పుడు దీనిలో ఏ మార్గం పెద్దగా ఉంది, ఏ మార్గం చిన్నగుంది అంటే ఏం చెప్తాం? అనియంత్రిత చర్యల్లో మార్గం అనేది చాలా చిన్నగా ఉంటది. నాడులు అనుసరించేటువంటి మార్గం చిన్నగా ఉంటది. లగేజ్ సర్దిపెట్టుకుంటది ఆల్రెడీ పోయేస్తా అంటది. అదే నియంత్రిత చర్యల్లో అయితే మామనడగాల, అత్తనడగాల, భర్తనడగాల కదా! కాబట్టి ఇంతమందిని అడగాల కాబట్టి ఇక్కడ నాడీ మార్గం అనేది చాలా పెద్దగా ఉంటదనమాట. కాబట్టి
ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఈ ప్రతీకార చర్యాచాపం అనేది ఈజీగా అర్థమవుతది. ప్రతీకార చర్యాచాపాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? అనియంత్రిత చర్యల్లో జరుగుతాయి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ మనము ఫైనల్‌గా ఇన్సులిన్ గురించి నేర్చుకుందాం. జర్మనీకి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త పాల్ లాంగర్ హ్యాన్స్. ఆయన పేరేం పేరు? పాల్ లాంగర్ హ్యాన్స్. ఈయన మరి 1868లో క్లోమ గ్రంథి పైన అనేక పరిశోధనలు చేయడం జరిగిందనమాట. మరి ఈ క్లోమ గ్రంథి పైన పరిశోధనలు చేసేటప్పుడు అతనికి అక్కడక్కడ వివిధ రకాల రంగులతో కూడినటువంటి భాగాలు కనిపించినాయి. అదేవిధంగా మరియు భిన్నమైనటువంటి రక్తనాళాలు, ఆ రక్తనాళాల యొక్క కలర్ కూడా వేరే ఉందనమాట. ఓకేనా? అట్లాంటి వాటిని ఈయన గుర్తించడం జరిగింది. అట్లా గుర్తించినటువంటి ఆ భాగాల్ని ఈయన ఏం చేశాడంటే లాంగర్ హ్యాన్స్ పుట్టికలు అని పేరు పెట్టడం జరిగింది. ఆయన పేరు మీదుగానే లాంగర్ హ్యాన్స్ పుట్టికలు అని పేరు పెట్టినాడు. పేరు పెట్టిన తర్వాత ఏం చేసినాడంటే క్లోమ గ్రంథి నుంచి ఆ లాంగర్ హ్యాన్స్ పుట్టికలను వేరు చేసినాడనమాట. ఎప్పుడైతే ఆ లాంగర్ హ్యాన్స్ పుట్టికలను క్లోమ గ్రంథి నుంచి ఇక్కడ లాంగర్ హ్యాన్స్ పుట్టికలు ఉన్నాయనుకుందాం. ఈ లాంగర్ హ్యాన్స్ పుట్టికలను వేరు చేసినాడు. మరి ఈ క్లోమ గ్రంథి ఉంది. బట్ ఏమైందంటే ఆ వ్యక్తి యొక్క శరీరంలో ఓకేనా చక్కెర వ్యాధికి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఆ వ్యాధికి కూడా ఆ దేహంలో కూడా చక్కెర వ్యాధి లక్షణాలు కనిపించినాయి. లాంగర్ హ్యాన్స్ పుట్టికలు తీసేస్తే ఎందుకు చక్కెర వ్యాధి కలిగినటువంటి లక్షణాలు వస్తున్నాయి అంటే నథింగ్ బట్ డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంటి? రక్తంలో మరియు మూత్రంలో చక్కెర శాతం పెరగడాన్నే మనం ఏమని పిలుస్తాం? డయాబెటీస్ అంటాం. కాబట్టి మరి క్లోమంలో ఎప్పుడైతే లాంగర్ హ్యాన్స్ పుట్టికలను తీసేసినామో అప్పుడు మనకు ఏమైందంటే రక్తము మరియు మూత్రంలో చక్కెర శాతం అనేది పెరగడం గమనించడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లాంగర్ హ్యాన్స్ పుట్టికల నుంచి ఒక రకమైనటువంటి మనకు స్రావకం అనేది రిలీజ్ అవుతుంది కదా. ఆ స్రావకాన్నే ఏమని పేరు పెట్టినారంటే ఇన్సులిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? ఆ స్రావకానికి ఏమని పేరు పెట్టినారు? ఇన్సులిన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలామందికి మరి లాంగర్ హ్యాన్స్ పుట్టికల్లో ఇన్సులిన్ స్రావకం తగ్గిపోతే ఏం చేస్తున్నాము? బయట మనము చాలామంది డయాబెటీస్ కలిగినటువంటి వ్యక్తులకి మనం ఇంజెక్షన్స్ వేస్తాం. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేస్తాం కదా. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసి చక్కెరలో మరియు రక్తంలో మరియు మూత్రంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తున్నాం. ఎందుకు అంటే లాంగర్ హ్యాన్స్ పుట్టికల్లో ఇన్సులిన్ స్రావకం తగ్గిపోతే మనకు ఇట్లా చక్కెర వ్యాధి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఇన్సులిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? మళ్ళీ రేపటి క్లాస్లో రిమైనింగ్ లెసన్ మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. మరి డెఫినెట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే ఎవరికైతే యూజ్ అవుతుంది అనేటువంటి వాళ్ళకు మాత్రమే మీరు షేర్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. డెఫినెట్లీ బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.